థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎడబాయని దేవుని కృప నిరంతరం మనకు తోడుగా ఉండి ఈ లోక యాత్రల్లో మనల్ని నడిపిస్తున్నది అన్నది నిత్య సత్యం. దేవుడు మనల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ క్వైర్. మరి ఈరోజు మన ఆరాధనలో మనతో కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, స్టీవెన్ కృపావరం సన్ ఆఫ్ టీజీ ప్రశాంత్ డీకెన్ గారు మరి మన మధ్యలో జర్మనీ దేశం నుండి వచ్చారు వెకేషన్కు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సరే, ప్రకటన గ్రంథం అవలోకనం. అవలోకనం అనే మాటకు ఇంగ్లీష్ అర్థం ఏమిటంటే ఓవర్ వ్యూ. ప్రకటన గ్రంథం యొక్క ఓవర్ వ్యూ ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. లేక ప్రకటన గ్రంథం యొక్క స్థూల విభజన, సూక్ష్మ విభజన కాదు. అధ్యాయం అంతా నేను మాట్లాడటం లేదు, వచనం నేను మాట్లాడటం లేదు. అది సూక్ష్మ విభజన. స్థూల విభజన నేను మాట్లాడుతున్నాను. మ్యాక్రో డివిజన్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం యొక్క స్థూల విభజన నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. చాలా సందర్భాలలో ఆశీర్వాద కూడికలు, స్వస్థత కూడికలు, అద్భుత కూడికలు, ఇలాంటి కూడికలనే ప్రజా ఆకర్షణతో కూడినటువంటి మాటలు వాడితే అనేకులు పొలోమని వచ్చేటువంటి సందర్భం ఈరోజు క్రైస్తవ లోకంలో కనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథం చదివితే, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తే, ప్రకటన గ్రంథాన్ని మనము మనస్సులో ఉంచుకుంటే ఏం జరుగుతుందో బైబిల్లో రాయబడి ఉంది. దయచేసి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచెదరు. మరి దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సత్యాన్ని 3వ వచనము, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిలోనివి విని ఇందులో రాయబడిన సంగతులను గనుకొను వారును ధన్యులు. ప్రియులారా, ఈరోజు నీవు ధన్యుడవు కావాలి అంటే దేవుని వాక్యాన్ని క్రమానుసారంగా చదవటం, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ 70-80 సంవత్సరాల జీవితానికి రకరకాల విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ నిత్య రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఈ 70-80 సంవత్సరాల జీవితం పైన ఆధారపడే దేవుడు నిత్య రాజ్యంలో మన యొక్క స్థానాన్ని నిర్ధారణ చేయబోతున్నాడన్నది నీవు గ్రహిస్తున్నావా? ఎంతసేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఈ ఊసు తప్ప పరలోకం అనేది ఒకటి ఉన్నదని, నిత్యరాజ్యం అనేది ఒకటి ఉన్నదని, ఈ లోకంలో నిరంతర వాసులో మనం కాదని ఎంతమంది విశ్వాసులు మనసులో ఉంచుకున్నారండి? అసలు ఆ సోయి అనేది ఎవరికైనా ఉన్నదా అంటే చాలా మందిలో ఆ సోవి కనిపించటం లేదండి. ఒకవేళ ఆ ధ్యాస ఉన్నట్లయితే, ఆ ఆలోచన ఉన్నట్లయితే, వారి నడవడి, వారి మాటలు, వారి జీవన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ 70 లేక 80 సంవత్సరాల జీవితము మరి మనకు ఒక పరీక్ష లాంటిది. పరీక్షలో గెలిచినటువంటి వారికి మార్కులను బట్టి వారికి స్థానాలు ఇస్తారు. ప్రియమైనటువంటి వారలారా, మరి నీట్ ఎగ్జామినేషన్లో టాప్ మార్క్స్ వచ్చినటువంటి వారందరికీ మెడిసిన్లో MBBSలో సీట్ ఇస్తారు. తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి మరొక రంగంలో, ఇంకా తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఇంకా తక్కువ మరొక రంగంలో అంటూ వాటిని నిర్ధారణ చేస్తారు. ఈరోజు నీవు నేను ఈ లోకంలో నా దగ్గర ఇంత ఉందండి, నా దగ్గర అంతుందండి, నేను ఇంత సంపాదించానండి, తరతరాలకు చనిపోయేదంతా నేను సంపాదించానని చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం. సంతోషం, దేవుడు నిన్ను దీవించాడు, నీకు ఆస్తులను ఇచ్చాడు, అంతస్తులను ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, హోదాని ఇచ్చాడు, చాలా సంతోషం. కానీ అన్నా, అక్క, పరలోకంలో మన బ్యాలెన్స్ ఎంత చెప్పగలమా? బ్యాంకులో బ్యాలెన్స్ చెప్తాము, యూనియన్ బ్యాంకులో, మరి SBH బ్యాంకులో, SBI బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకులన్నిట్లో మన బ్యాలెన్స్లు ఏంటో మనకు తెలుసు, మన అకౌంట్ నెంబర్ ఏంటో మనకు తెలుసు, మన దగ్గర ఎంత నిఖర ఆస్తి ఉందో మనకు తెలుసు. పరలోకంలో నీవు గడపబోతున్నటువంటి నిత్యత్వంలో నీ యొక్క ఆస్తి ఎంతో ఏనాడైనా ఆలోచన చేసావా? ఈరోజు క్రైస్తత్వం ఏ స్థాయికి దిగజారిపోతుందంటే
రోజు రోజు ఆలోచించేవారు తక్కువైపోతున్నారు. ఆత్మీయత గురించి పట్టించుకునేవారు కరువైపోతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను ఎవరో తప్పుడు పట్టుతూ నేను చెబుతున్నటువంటి మాటలు కాదు, కానీ వేదనతో దేవుని రాకడకు ముందు సంఘాలలో, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి నులివెచ్చని జీవితానికి అది అద్దం పడుతున్నది. అంటే ఆ నులివెచ్చని స్థితిని నీవు గమనించినప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నదన్నది నీవు నేను గ్రహిస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్య రాజ్య విలువలతో బ్రతకాల్సినటువంటి ఈ క్రైస్తవుడు నిత్యవసరాల కోసం బ్రతికే దుస్థితి ఈనాడు కనిపిస్తున్నది. యేసయ్య దగ్గరికి వస్తే అది ఇస్తాడు, యేసయ్య దగ్గరికి వస్తే ఇది ఇస్తాడు, యేసయ్య దగ్గరికి వస్తే ఇది జరుగుతుంది, యేసయ్య దగ్గరికి వస్తే అది జరుగుతుందని పైరవికారం లెక్క ఆలోచించే పరిస్థితి ఈనాడు కనిపిస్తున్నది. కానీ యేసయ్య నిత్య రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడని, నిత్యమైనటువంటి విలువలతో ఈ లోకాన్ని ఆయన సృష్టించాడని, నిత్యమైనటువంటి ఆలోచనలతో లోకాన్ని నడిపిస్తున్నాడని లోకానికి ప్రబోధించవలసినటువంటి క్రైస్తవుడే నిత్య రాజ్య విలువలను మలిచినటువంటి పరిస్థితిలో ఈనాడు జీవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన నిత్య సంకల్పాన్ని ఈ దివ్యమైనటువంటి దేవుని గ్రంథంలో ఆయన రాయించాడు. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు? దేవుని వాక్యంలో దేవుడు ఏది కూడా గోప్యంగా ఉంచలేదు. దేవుని వాక్యంలో దేవుడు ఏది కూడా మనకు అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఆయన కల్పించలేదు. అన్ని కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో ఆయన దాచి ఉంచాడు. ఎప్పుడైతే నీవు చదువుతావో అది నీకు బోధపడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, స్కూల్లో పిల్లలు వెళ్ళిన తర్వాత, టీచర్ అమ్మ చెప్పిన తర్వాత, లేకపోతే లెక్చరర్ గారు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి మరలా 1-2 చదువుతారు. ఎందుకు చదువుతారంటే అది అర్థం అయ్యే వరకు, ఆ సబ్జెక్టు పైన పట్టు వచ్చే వరకు చదువుతూనే ఉంటారు. ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నావు? ప్రకటన నాకు అర్థం కాదండి, పలానాది నాకు అర్థం కాదండి, మరి ఇంకేదో అర్థమైనట్టుగా నువ్వు చెబుతున్నావా? ప్రియులారా, ఈరోజు సాతానుడు ఎందరినో వంచి రాకడను మనము మైమరిచే విధంగా, ఈ రాకడ గురించి మనం ఆలోచించకుండా మన ఈ లోకములోనే వాడు మత్తులోను, ఈ లోకములో ఉన్నటువంటి మైకములో, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఐహిక విచారాలలో మనల్ని బంధిస్తున్నాడు. కానీ మనము నిత్య జీవులమని, మన నిత్య స్థితి పరలోకమందు క్రీస్తులో పదిలం చేయబడి ఉన్నదని ఎన్ని సందర్భాలలో మనం ఆలోచన చేస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గతించినటువంటి వారం అంటే on 15th of this month I spoke on 70th week of డానియేల్ గ్రంథములో ఉన్నటువంటి ఆ 70వ వారాన్ని గురించి నేను మాట్లాడాను. మరి ఆ 70వ వారం గురించి 2 మాటలు చెప్పిన తర్వాత ప్రకటన గ్రంథం యొక్క స్థూల విభజనకు మనం వెళ్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనిషిని సృష్టించాడు. ఇదంతా బైబిల్లో ఉన్నది, నేను చెప్పేదంతా బైబిల్లోనే ఉన్నది. ఎంత అద్భుతంగా మనిషిని సృష్టించాడంటే, మనిషి ఎడల ఒక అద్భుతమైనటువంటి ఆలోచనను కలిగి దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే ఈ మనిషి ఏం చేశాడంటే దేవుని మాట వినలేదు. ఏ రోజైనా కూడా సాతానుడు మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయడండి, మనలో ఒకరిని వాడుకునేవాడు మనల్ని అటాక్ చేస్తుంటాడు. అదే కదా జరిగింది. సాతానుడు దేవుణ్ణి డైరెక్ట్గా అటాక్ చేయలేడు కాబట్టి దేవుడు సృష్టించుకున్నటువంటి ఆ ఆదాము ద్వారా దేవుని మనసుకు వాడు గాయాన్ని చేశాడు. సంసోనును ఫిలిష్తీయులు డైరెక్ట్గా అటాక్ చేయలేక మరి సంసోను మరి దెలీలా ద్వారా సంసోనును వారు అటాక్ చేయగలిగారు. యేసు ప్రభును డైరెక్ట్గా యూదులు అటాక్ చేయలేక యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యూదాను డబ్బు పెట్టి కొని వాని ద్వారా అటాక్ చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని అద్భుతమైనటువంటి సంకల్పాన్ని దివ్యమైనటువంటి బైబిల్ గ్రంథములో ఆయన ఎంతో సుస్పష్టంగా వివరించాడు. దేవుడు మనిషిని సృష్టించి మనిషి ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉంటే, ఈ మనిషి పాపం చేసి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ పాపం చేసి దేవుని నుంచి దూరంగా వెళ్ళినటువంటి ఈ మనిషిని రక్షించడానికి దేవుడు ప్రదర్శన చేసి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ద్వారా ఒక జనాంగానికి ఆయన యొక్క పరిశుద్ధతను తెలపగలిగినటువంటి బాధ్యతనిచ్చి వారిని ప్రత్యేకమైనటువంటి జనాంగంగా వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకున్నటువంటి ఆ జనులు దేవునిని రాజుగా అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి బదులుగా వారు ఏమన్నారో తెలుసా? లోకస్తులందరూ ఎట్టబోతున్నారో మాకు కూడా రాజు కావాలండి,
దేవుడు మాకు రాజుగా ఉండొద్దు, లోకంలో అందరు ఎట్టబోతున్నారో, అందరు ఏం చేస్తున్నారో అది మేము కూడా చేస్తాము, ఆ మార్గాన్ని మాకు కూడా కావాలని దేవుణ్ణి వారు నిరాకరించి లోకపు పద్ధతిని వారు కోరుకున్నారు. దేవుని అధికారాన్ని వారు ధిక్కరించినటువంటి కారణాన్ని బట్టి మానవ రాజు వారికి రాజుగా నియమించబడ్డారు. ఆ తర్వాత సొలొమోను మహారాజు యొక్క కాలములో ఆయన యొక్క ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, ఆయన అవిధేయతను బట్టి రాజ్యము రెండుగా విభజించబడింది. ఆ తర్వాత అది రాను రాను దిగజారినటువంటి పరిస్థితిలో నుండి మరి ఆ ఇశ్రాయేలు దేశముగాను యూదా దేశంగాను పిలువబడినటువంటి రెండు రాజ్యాలు విచ్ఛిన్నమైపోయాయి. క్రీస్తు పూర్వము 538వ సంవత్సరంలో దానియేలు కాలమందు మరి యూదులు బబులోనుకు చెరగొనిపోబడ్డారు. అప్పుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, తన నిత్యమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆలోచన కలిగినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఒక ప్రవచనాన్ని ఆయన సెలవిచ్చాడు. ఆ ప్రవచనం ఏమిటంటే, 75 సంవత్సరాలైన తర్వాత ఇశ్రాయేలును తిరిగి నేను ఇశ్రాయేలు దేశానికి తీసుకుని వెళతాను. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో మొట్టమొదటి గుంపు వెళ్ళింది. ఆ తర్వాత వారు వెళ్ళి మందిరాన్ని కట్టిన తర్వాత మందిరములో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను చేయడానికి దేవుడు ఎజ్రాను లేపుకున్నాడు. ఆ తర్వాత దాదాపుగా 100 సంవత్సరాలకు దేవుడు మరొక వ్యక్తిని లేపుకొని ఆయన ద్వారా యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టించాడు. దానికి ముందు అంటే 70 సంవత్సరాల చెర ముగియక ముందు 2 సంవత్సరాలకు ముందు దానియేలుకు, చెరలో ఉన్నటువంటి దానియేలుకు దేవుడు ఒక దర్శనాన్ని ఆయన చూపిస్తున్నాడు. నేను యెర్మీయాకి ఇచ్చినటువంటి దర్శనము అతి త్వరలో నెరవేర్చబడబోతున్నది. ఆ తర్వాత అంత్య దినములలో ఇశ్రాయేలులతో నేను ఏ విధంగా పరిగణించబోతున్నాడు, ప్రవర్తించబోతున్నానన్న విషయాన్ని 70 వారాల ప్రవచనంలో ఆయన ప్రస్తావించాడు. 70 వారాల ప్రవచనం 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో 7 వారాలు, రెండవ భాగంలో 62 వారాలు, మూడవ భాగంలో 1 వారము. ప్రియులారా, మరి యెరూషలేము యొక్క ప్రాకారాలు కడుతున్నప్పుడు మొదటి భాగం ప్రారంభమైంది. అంటే 49 సంవత్సరాల ప్రవచనం నెరవేరింది. ఆ తరువాత వెనువెంటనే 62 వారాల ప్రవచనము అంటే 434 సంవత్సరాల ప్రవచనం కూడా యేసు ప్రభు యొక్క రాకతో, యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించడంతో అది కూడా నెరవేర్చబడింది. అంటే దానియేలుకు ఇవ్వబడినటువంటి 70 సంవత్సరాల ప్రవచనాలలో 2 భాగాలు నెరవేర్చబడ్డాయి. అంటే 490 సంవత్సరాలలో 483 సంవత్సరాలు నెరవేర్చబడ్డాయి. ఆ తర్వాత ఎంతో గొప్ప ఎడమ ఏర్పడింది. ఆ ఎడమలో ఏర్పడిందే దేవుని సంఘము, అంటే నీవు నేను. ప్రియమైనటువంటి వారారా, దేవుడు ఎంతో సుస్పష్టంగా దానియేలుకు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ఈ సంఘం అనేది ఒక రోజు మధ్యాకాశంలో యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చి సంఘాన్ని ఆకర్షించటం మొదటిది. ఆ తర్వాత సంఘముతో కలిసి భూమి మీదకి రావటము రెండవది. ప్రియులారా, ఆ మధ్యాకాశంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు భూమిపై నుండి సంఘము ఎత్తబడి యేసు ప్రభుతో గొర్రెపిల్ల మహోత్సవంలో, విందులో, బహుమానాల సందడిలో వారు నిమగ్నమవుతారు. 7 సంవత్సరాల కార్యక్రమం అది. మరి ఆ 7 సంవత్సరాలు ఆకాశంలో సంఘం ఉన్నప్పుడు, పరిశుద్ధులు ఉన్నప్పుడు, భూమి పైన దేవుడు తన నిత్యమైనటువంటి ప్రణాళికను తిరిగి యూదులతో ఆయన కొనసాగిస్తారు అన్న విషయాన్ని గతించినటువంటి వారంలో నేను చెప్పడం జరిగింది. ప్రియులారా, అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు చెప్పబడినటువంటి తెగుళ్ళు కానీ మరి ఏవి కూడా సంఘానికి వర్తించవు. కారణం ఎందుకు అంటే, సంఘము ఈ భూమి పైన అప్పుడు ఉండదు. ప్రియమైనటువంటి వారలారా, ఈ సత్యాన్ని గ్రహించి ప్రకటన గ్రంథాన్ని నీవు చదివినట్లయితే, ప్రకటన గ్రంథాన్ని అవగాహన చేసుకోవటము, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటం, ప్రకటన గ్రంథంలో లేక దేవుని సత్యంలో ఎదగటం అనేది ఎంతగానో అది నీకు నాకు ఉపకరిస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథం యొక్క స్థూల విభజనను మనము గమనించక ముందు 1 నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నిరంతరము నిలిచి ఉండేది స్వామి, నిత్యమైనది. నీ వాక్యంలో ప్రభా, మానవుని యొక్క జననం, మానవుని యొక్క పతనం, మానవుని రక్షించడానికి నువ్వు చేసిన ఆ గొప్ప బలియాగం,
ఆ తర్వాత నిన్ను అంగీకరించిన బిడ్డల యొక్క స్థితి ఎలా ఉండబోతుందో, ఆ నిత్యత్వం ఎంత అందంగా ఉండబోతుందో, ఎంత అద్భుతంగా ఉండబోతుందో, సాతాను యొక్క సేనలను ఏ విధంగా నీవు మట్టి కనిపించబోతున్నావో అన్న విషయాలన్నిటినీ కూడా కండ్లకు కట్టినట్టుగా నీ గ్రంథంలో గ్రంథస్థం చేశావు. అయితే సాతానుడు ఎన్నో సందర్భాలలో మాతో చెప్పే మాట ఏంటంటే, అది చదివితే నీకు అర్థం కాదు, అన్నీ ఏమేమో మాటలున్నాయి, ఏం అర్థమవుతుంది నీకు? అది అర్థం కావాలంటే నీకు 60 ఏండ్లు రావాలి, అది అర్థం కావాలంటే నువ్వు వేదాంతం చేయాలి, అది అర్థం కావాలంటే ఇంకెక్కడికో వెళ్ళాలి అన్నటువంటి తప్పుడు ఆలోచనతో వాడు మమ్మలను భ్రమపరుస్తూ సత్యాన్ని తెలుసుకోకుండా లోకములో మేము మైమరిచి నీ రాకడను మరిచి జీవించే పరిస్థితుల్లో నిరుత్సాహాలలో, నిందలలో, అవమానాలలో మా వైపు మేము చూసుకుంటూ కృంగదీసే పరిస్థితిలో వాడు ఉంచుతున్నాడు. కానీ శుభప్రదమైనటువంటి నిరీక్షణ, యేసు రెండవ రాకడలో విశ్వాసికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏమిటో మేము గ్రహించకుండా మా మనోనేత్రాలకు అంధకారాన్ని కలిగిస్తుండగా, ప్రభువా నీవిచ్చినటువంటి ఈ ప్రకటనలో నీవు చేసినటువంటి ప్రకటన ఏమిటో అన్నది మేము గ్రహించి స్థూలంగా ఆ 22 అధ్యాయాలను మా వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో మేము చదువుకుంటున్నప్పుడు ఎంతగానో ఉపకరించుకోవడానికి ఈ స్థూల విభజన ప్రకటన గ్రంథము వివరిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు ఎండి సాల్మన్ అయ్య గారు ఎంతో సుస్పష్టంగా మనకు చదివి వినిపించారు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. అంటే ప్రకటన గ్రంథం అంతా దేవుడే 3 భాగాలుగా విభజించాడండి. అది ఎన్ని భాగాలు ఉందని మనం తలకాయ కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి వేదాంతం, విట్ట వేదాంతం చదవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ వచనం నీకు అర్థమైతే ప్రకటన గ్రంథాన్ని దేవుడే 3 భాగాలుగా ఆయన విభజించాడు. ప్రియులారా, దేవుడు సూచన ప్రాయంగా ప్రకటన గ్రంథంలో ఆయన ఏం చెబుతున్నాడంటే, పలానా విషయాలు పలానా పరిస్థితుల తర్వాత సంభవించబోతున్నాయి. ఇప్పుడు గతించినటువంటి ఆదివారం సంజీవరావు పాస్టర్ గారు పెళ్లి ప్రకటన చేశారు, నేను కూడా పెళ్లి ప్రకటన చేశాను. పెళ్లి ప్రకటనలో ఏం చదువుతామండి? పెళ్ళి అంతా చదువుతావా? ఏం చదువుతామంటే, పలానా వ్యక్తితో పలానా రోజు పలానా స్థలంలో వివాహం జరుగుతుంది, అంతే కదా. ప్రకటన అంటే ఏముంటుంది? ఇంకా పెళ్లి చేసేట్టు చూపించాం కదా. ప్రకటన అంటే వివరణ కొద్ది మాత్రమే ఇస్తుంది. పెళ్లి ఒక 3 గంటలు జరిగితే పెళ్లి ప్రకటన 1 నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుందండి. ప్రియులారా, ఈరోజు దేవుడు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను తన ఆత్మ ద్వారా సంఘానికి, విశ్వాసులకు, లోకానికి ఆయన వివరిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే లాజిక్లు మాట్లాడితే అర్థం కాదండి. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే గొప్ప గొప్ప డిగ్రీలు ఉంటే అర్థం కాదండి. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఆత్మ మనకు కావాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువు ఒకటి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసింది ఏంటి, అది ఏం చేయబోతుందో కూడా ఆయన మనకు ముందుగానే వివరిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి ఆయన నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినెనో వేటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియచేయును. ప్రియులారా, దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మను పెంతెకోస్తు దినాన సంఘానికి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా దివ్యమైన, పవిత్రమైన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లిఖించబడిన దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోవడము 100% అసాధ్యము. ఒక చిన్న ఉదాహరణ, నా దగ్గర ఫోన్ ఉన్నది. నేను అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి. హలో అంటే 7 సముద్రాలు హలో 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 అని దాటిపోయి ఆయనకి వినిపిస్తుందా? ఎలా వినిపిస్తుందండి? సింపుల్ లాజిక్. నేను మాట్లాడుతున్నటువంటి ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, నా ధ్వని తరంగాలను అవి అయస్కాంత తరంగాలుగా మార్చి వాటికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలు అయస్కాంత తరంగాలుగా
గాలిలో అవి ప్రయాణం చేసి ఆవలి తీరంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ ఫోన్లో అదే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేరు ఆ డీకోడింగ్ను తిరిగి శబ్ద తరంగాలుగా మారుస్తుంది. ఆ శబ్దం నా శబ్దాన్ని ఆయన గుర్తుపట్టి నా స్వరం వినగానే ఆయన చెప్పే మాట ఏంటంటే, అన్నా డేవిడ్ అన్నా చెప్పు అని అంటాడు. ప్రియులారా, ఈరోజు ఒక టెక్నాలజీ మనకు అర్థమవుతుంది, కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలని ఎన్ని సందర్భాలలో దేవుని దగ్గర మనం అడుగుతున్నాము. లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నేను సంపూర్ణంగా కొలత లేకుండా ధారాళంగా ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఒక ఫలాన్ని కలిగిస్తుంది. ఆ ఫలానికి 9 సులక్షణాలు ఉంటాయి. ఆ సులక్షణాలు మన జీవితంలో కనిపిస్తాయి. అంత మాత్రమే కాకుండా దేవుని ఆలోచన ఏమిటో మనకు అర్థమవుతుంది. తాత్కాలికమైనటువంటి వాటికి మనం ప్రభావితం కాదు. తాత్కాలికమైనటువంటి పరిస్థితులను చూసి లోకమంతా, కరోనాను చూసి బంబేలెత్తిపోతుంది. లోకమంతా ఆర్థిక ఇబ్బందులను చూసి బంబేలెత్తిపోతుంది. మరి సహజమైనటువంటి మరి పరిస్థితులను చూసి లోకమంతా విలవిలలాడుతుంటే, దేవుని బిడ్డగా నీవు నేను ఏ పరిస్థితిని చూసినప్పటికీ విలవిలలాడము. కారణం ఏమిటో తెలుసా? ఈ లోకం మనది కాదు. ప్రియులారా, 66 పుస్తకాలలో 62 పుస్తకాలు ప్రవచన వాక్యాల చేత నింపబడాయి. ఎన్నో ప్రవచన వాక్యాలు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాము. దాదాపుగా 62 పుస్తకాలలో ప్రవచన వాక్యాలను మనం చూస్తున్నాము. 4 పుస్తకాలలో ప్రవచన వాక్యాలు లేవు. ఒకటి రూతు పుస్తకంలో ప్రవచన వాక్యం లేదు, పరమగీతాలలో ప్రవచన వాక్యం లేదు, ఫిలమోను పత్రికలో ప్రవచన వాక్యం లేదు, యూదా రాసినటువంటి 3వ పత్రికలో ప్రవచన వాక్యాలు లేవు. ఉన్నటువంటి 62 పుస్తకాలలో ప్రవచన వాక్యాలు ఉన్నాయి. 31,124 ప్రవచన వాక్యాలలో 8,352 ప్రవచన వాక్యాలు మనం చూస్తున్నాము. అందులో 1,845 ప్రవచన వాక్యాలు రెండవ రాకడకు సంబంధించింది. అంటే బైబిలు గ్రంథంలో ఉన్నటువంటి 31,124 వచనాలలో అంటే 27% 8,352 వచనాలు ప్రవచనాలకు సంబంధించినవి. అందులో 22% అంటే 1,846 ప్రవచన భాగాలు రెండవ రాకడకు సంబంధించింది. రెండవ రాకడ గురించి ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఆలోచన చేయాలి. ప్రతి విశ్వాసి దేవుడు ఈ రోజు రాబోతున్నాడన్నది గ్రహించి జీవించినట్లయితే జీవితమే వేరుగా ఉంటుందండి. ఆలోచనే వేరుగా ఉంటుంది, మాటలే వేరుగా ఉంటాయి, ప్రవర్తనే వేరుగా ఉంటుంది. ఈరోజు అది మర్చిపోయే పరిస్థితిలోనికి సంఘము నెట్టబడుతుందని దేవుడు ముందుగానే తన గ్రంథములో గ్రంథస్థం చేశాడు. సంఘమైనటువంటి నీవు నేను ఈ మాటలను విని చాలా జాగ్రత్తగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నూతన నిబంధనలో ఉన్నటువంటి 9 మంది రచయితలు అందరూ కూడా మరి దేవుని వాక్యంలో మనం చూస్తే వారు రెండవ రాకడ గురించి మాట్లాడారు. బైబిలు గ్రంథములో ఉన్నటువంటి రక్షణ శాస్త్రము సొటరాలజీ తర్వాత అతి పెద్ద శాస్త్రము ఏదైనా బైబిల్లో ఉన్నదా అంటే అది రాకడ శాస్త్రము, ఎస్కటాలజీ. ప్రియమైనటువంటి వారలారా, ఈ రాకడ శాస్త్రాన్ని ప్రతి విశ్వాసి రక్షణ తర్వాత తెలుసుకోవాలి. రక్షించబడినటువంటి విశ్వాసికి గొప్ప ఊరట, గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో నా యాత్రను నేను ముగించిన తర్వాత నిత్యపురానికి నేను వెళుతానన్నదే విశ్వాసికి ఇవ్వబడినటువంటి గొప్ప భరోసా, గొప్ప నిరీక్షణ. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథాన్ని దేవుడే 3గా విభజించారు. మనం తల మునకలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటి వివరణ ఏమిటంటే నీవు చూసిన వాటిని, రెండవ వివరణ ఏమిటంటే ఉన్న వాటిని, మూడవ వివరణ ఏమిటంటే వీటి వెంట కలగబోతున్నటువంటి వాటిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుడు తాళం వేసి తాళం చేయని అక్కడే తలిగించిపోయాడు. తాళం తీసుకొని
ఇల్లు తెరిచి లోపలికి వెళితే ప్రకటన అంతా మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రకటన గ్రంథములో 3 కాల భాగాలు ఉన్నాయి. వాటిని మనం గమనించాలి. మొట్టమొదటిగా యోహానుతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఏమి చూస్తున్నావు? రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 1. యేసు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో జరుగుచున్నవి. దేవుడు యోహానుకు ఏం చూపిస్తున్నాడు? యేసు ప్రభువు యోహానుకు ఏం చూపిస్తున్నాడు? ప్రియులారా, మొదటి అధ్యాయం అంతా లేక యోహాను ఏం చూశాడు అన్నది మొట్టమొదటి భాగం. యోహాను ఏం చూశాడంటే, యేసు ప్రభు యొక్క మరి ఆ మహిమావంతమైనటువంటి రూపాన్ని రెండవ రాకడలో ఆయన చూడబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దివ్య స్వరూపాన్ని ఆయన చూస్తున్నాడు. యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆయన చూస్తున్నాడు. మొదటి రాకలో యేసు ప్రభువు గొర్రెపిల్లగా వచ్చాడు. మొదటి రాకలో యేసు ప్రభువు మనుషుల చేత తూలనాడబడ్డాడు. మొదటి రాకలో యేసు ప్రభువు ఆయన ముఖము పైన ఉమ్మి వేయబడింది. మొదటి రాకలో యేసు ప్రభువును అందరూ బలహీనుడు అనుకున్నారు. ఈయనను చంపేశాం, వీడెక్కడి దేవుడండి అని ఆయనను అపహాస్యం చేశారు, నిందలు వేశారు, ఆయన గురించి కాని మాటలు మాట్లాడాడు. అదంతా మొదటి రాకడలో జరిగింది. మరి రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఆ గొర్రె పిల్ల కొదమ సింహంగా రాబోతున్నాడు. ఆయన శక్తి సంపన్నుడుగా రాబోతున్నాడు. మహిమ కలిగినటువంటి వాడుగా రాయబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి రాబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని యోహాను అక్కడ చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభముల వలెను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రములు ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకుని యుండెను. ఆయన తలకు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమము అంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలమిలో పుటమి వేయబడిన మెరియుచున్న పరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రియులారా, యోహాను ఏం చూస్తున్నాడంటే, దేవుని యొక్క అపూరూపమైనటువంటి ఆ రూపాన్ని ఆయన చూస్తున్నాడు. రెండవ రాకడలో యేసు ప్రభు ఏ విధంగా ఉండబోతున్నాడు? అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో ఈ విధంగా వివరిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి కింది వరకు మనం గమనించినట్లయితే, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రియులారా, 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనిస్తే, యేసు ప్రభు మొదటి రాకడలో ఏ విధంగా వచ్చాడో అక్కడ రాయబడింది. మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడంటే, ఆయన దేవుని స్వరూపి కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకుని తన్ని తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. రెండవ రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన తగ్గించుకొని వచ్చాడు. రెండవ రాకడలో నీ కొరకు నా కొరకు మరణించడానికి శిలువలో యాగ బలిపశువుగా ఆయన వచ్చాడు. అది ఆయన యొక్క ప్రేమకు నిదర్శనం. కానీ రెండవ రాకడలో దేవుడు ఎలా రాబోతున్నాడో తెలుసా?
అందుచేత పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లు, ప్రతి వాని నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రియులారా, ఈరోజు యోహాను అక్కడ గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క మహిమను ఆయన చూస్తున్నాడు, దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ అంతా కూడా ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే దేవుడు ఒక విషయాన్ని అబ్రహాంతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ సంతానము 400 సంవత్సరాలు పరాయి దేశంలో వారు దాసులుగా ఉంటారు, ఆ తర్వాత నేను వారిని విడిపిస్తాను. అది జరిగింది. ఆ తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు గురించినటువంటి ప్రవచనాలు, యేసు మొదటి రాకడ గురించినటువంటి ప్రవచనాలను ఆయన ఇచ్చాడు. ఒక్కొక్కటిగా అవి నెరవేర్చుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రవచన భాగాన్ని దానియేలులో ఆయన ఇచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయాలలో రెండవ రాకడ గురించినటువంటి విషయాలు ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలో, తెసలోనిక పత్రికలో ఆయన రెండవ రాకడ గురించినటువంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తున్నాడు. సువిశేషంగా, సువిస్తారంగా దేవుడు ప్రకటన గ్రంథములో మరి రెండవ రాకడ విషయాలను ఆయన ప్రస్తావిస్తున్నాడు. అందులో మొట్టమొదటి భాగం ఏమిటంటే, యేసు ప్రభువు ఎలా ఉంటున్నాడు రెండవ రాకడలో అన్నటువంటి ఆ మహిమా స్వరూపాన్ని, ఆయన దివ్యమైనటువంటి తేజస్సును, ఆయన యొక్క శక్తి సంపూర్ణతను మరి యోహాను భక్తుడు వీక్షిస్తున్నాడు. రెండవది, ఆయన ఉన్న వాటిని చూస్తున్నాడు. ప్రియులారా, ఉన్నవి ఏమిటి? 2వ అధ్యాయము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. ఎఫెసీ సంఘము, స్మరణ సంఘము, పెర్గమము, తుయత్తర, సార్దిస్సు, ఫిలదెల్ఫియా, లవదోకియా. ఈ 7 సంఘాలు భవిష్యత్తులో ఉన్నటువంటి సంఘాలకు, ఆ రోజు ఉన్నటువంటి సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి సంఘముతో దేవుడు పలికినటువంటి మాట ఏమిటంటే, ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ మాటను ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడాడు. అంటే భవిష్యత్తులో ఏ కాలంలో ఏ సంఘము ఏ విధంగా ఉండబోతుంది, ఆత్మీయ పరిస్థితిని ఏ విధంగా ఉండబోతుందో ఆదిలోనే తుదిని చూసినటువంటి దేవుడు ఈ మాటలను ఆయన రాయిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తత్వం అంతా కూడా లవదోకియా సంఘాన్ని పోలి ఉన్నది. 7వ సంఘమైనటువంటి లవదోకియా సంఘాన్ని పోలి ఉన్నది. లవదోకియా సంఘంలో మనం గమనించినట్లయితే, లవదోకియాలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ఎంతో సుస్పష్టంగా ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నిలువెచ్చగాను నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి నిన్ను విమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఉమ్మివేయటం లేదు, ఉద్దేశించుచున్నాను. కావున ఏం చేయాలి? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేసుకున్న బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచును గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ప్రియులారా, ఈరోజు సార్వత్రిక సంఘం పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. ఎక్కడ చూసినా కూడా భక్తి మాటలే కనిపిస్తున్నాయి, కానీ భక్తి జీవితాలలో కనిపించటం లేదు. ఈ పరిస్థితిని మీరు చూసినప్పుడు
అపోస్తులుడైనటువంటి పౌలు 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో ఆయన 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించవలె. మొదట భ్రష్టత్వము అంటే ఫాలింగ్ అవే ఫ్రమ్ ద ఫెయిత్. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, విశ్వాస జీవితాన్ని, సార్వత్రిక సంఘాన్ని మనం ఎక్కడ చూసినా కూడా దాదాపుగా అదే పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ప్రియులారా, ఈ పరిస్థితులను మీరు చూసినప్పుడు విశ్వాసములో నుండి పడిపోయే పరిస్థితిని, విచ్చలవిడిన పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు నీవు నేను గమనించాలి, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. అమెరికా దేశంలో మరి 10 ఆజ్ఞలు అన్నిటిలో నుండి తీసేశారండి. 10 ఆజ్ఞలు అన్నిట్లో నుంచి తీసేశారు. We used to think it's a Christian country. No more it's a Christian country. They don't even believe those values. ఈ రోజు వచ్చినటువంటి రాజకీయ పరిణామాలను కూడా మనం గమనిస్తున్నాం. ఎలక్షన్లకు ముందు మా కజిన్ బ్రదర్కి నేను ఫోన్ చేస్తే నేను అడిగాను, అన్న ఎలక్షన్స్లో ఎవరు వస్తారంటే ట్రంప్ రావాలని మేము ప్రార్థిస్తున్నాం, కానీ మరి దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు, జో బైడెన్ వస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఈజ్ ఎ లిబరల్. ఎంత భయంకరమైనటువంటి లిబరల్ అంటే సంఘములోనికి అన్ని తీసుకొని వస్తాడు. ఊహించనటువంటి పరిస్థితులు, మరి భ్రష్టత్వంలోనికి లోకాన్ని లేక విశ్వాస లోకానికి నడిపించే పరిస్థితిని గమనిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈరోజు నీవు నేను గమనించాలి, దేవుని వాక్యము అతి త్వరలో నెరవేర్చబడిపోతున్నది. అన్యుల వలె, వాక్యము ఎరగనటువంటి మనుషుల వలె అంధకారంలో మనం బ్రతకటం కాదు, వాక్యాన్ని మరిచి బ్రతకటం కాదు, 2వ రాకను మరిచి బ్రతకటం కాదు, ఈ లోకంలోనే నిరంతరం ఉంటామన్నట్టుగా బ్రతకడం కాదు, ఈ లోకానికే గ్యారంటీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుండగా, దేవుని రాకడ గురుతులు ఎంతో శరవేగంగా జరుగుతుండగా, సంఘాలలో భ్రష్టత్వము మరి సంభవిస్తుందని విశ్వాసములో నుండి వారు వైదొలిగే పరిస్థితులను మీరు గమనించినప్పుడు నా రాకడ అతి సమీపంగా ఉన్నదని సంఘాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు 2వ రాకడలో మరి మధ్యాకాశంలోనికి వస్తారో అప్పుడు పెంతెకోస్తు దినాన ప్రారంభమైనటువంటి ఈ సంఘము మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో 19 సార్లు సంఘము అనే పదాన్ని వాడారు. ఆ తర్వాత సంఘము అనే పదము 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఎక్కడా కూడా నీకు కనిపించదండి. ఎందుకు కనిపించదంటే సంఘం లేదు కాబట్టి కనిపించదు. సంఘం ఉంటే సంఘం కనిపిస్తుంది కదా, సంఘము లేదు కాబట్టి సంఘము కనిపించదు. ఈ సంఘము మరలా 19వ అధ్యాయములో క్రీస్తుతో పాటుగా ఆయన వధువుగా భూమి పైకి వస్తుందని 19వ అధ్యాయంలో మనం చూడబోతున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు ఈ సంఘ కాలంలో నీవు నేను బ్రతుకుతుండగా నీవు నేను గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, సంఘములతో ఆత్మ చెబుతున్నటువంటి మాటలు చెవిగలవాడు వినుగాక. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది అన్న వాస్తవాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయములో మొదటి భాగంగా ప్రకటనలో యోహాను ఏం చూశాడంటే దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని చూశాడు. 2వ భాగంగా 7 సంఘాల పరిస్థితి దేవుని రాకడకు ముందు ఎలా ఉంటుందో అన్నది దేవుడు ఆయన మాట్లాడుతూ చెవి కలిగినటువంటి వాడు ఈ మాటలు వినాలి. కేవలం 7 సంఘాలతోనే కాదు, కానీ సార్వత్రిక సంఘంతో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితిని మనం చూసిన తర్వాత దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది అన్నది గ్రహించాలి. మరి ఎప్పుడైతే ఈ పరిస్థితిని మనం చూస్తున్నామో, ఏదో ఒక రోజు చనిపోయినప్పుడు పాస్టర్లు చదివే వాక్య భాగం మన అందరికీ తెలుసు కదా. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చివరి వరకు చదివే మాటలు చాలా మందికి కంఠస్థం కూడా. అయితే అది వాస్తవికంగా నెరవేర్చే రోజు అతి త్వరలో ఉన్నది. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రియులారా, పరలోకములో నుండి ప్రభువు దిగి వచ్చే రోజు అతి సమీపంగా ఉన్నది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభువు దిగి వచ్చే రోజు ఉన్నది.
అప్పుడు క్రీస్తు యేసునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైనటువంటి దేవుని సంఘమైనటువంటి మనము ఆయనను ఎదుర్కోవడానికి ఆ ఏడళ్ల వెందుకు మనం ఆహ్వానించబోతున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుండి మనం గమనించినట్లయితే 51వ వచనం నుండి 53 వచనాల్లో, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రియులారా, అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సంఘాలలో, సార్వత్రిక సంఘములో భ్రష్టత్వము బయలుపరచబడినప్పుడు, నులివెచ్చని జీవితము విశ్వాసుల్లో కనిపించబడినప్పుడు, వెచ్చగానైనను చల్లగానైనను లేకుండా లోకముతో స్నేహం చేస్తూ లోకములో ఉన్నదంతా సంఘములోనికి తెచ్చి సంఘాన్ని లో నుండి యేసు ప్రభును తరిమివేసి యేసు ప్రభు సంఘము బయట నిలబడి రోధించే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని లవదోకియా సంఘములో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ పరిస్థితిని మనం గమనించినప్పుడు విశ్వాసిగా నీవు నేను గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఏదో ఒక రోజు మధ్యాకాశములో కడబూర దేవుడు ఊదబోతున్నాడు. ఆ కడబూర ఊదినప్పుడు క్రీస్తునందున్నటువంటి మృతులతో మరి మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము ఆయనను ఎదుర్కోవడానికి వెళతాము. ప్రియులారా, ఇది 2వ భాగము. ఆ తర్వాత మనము మధ్యాకాశంలోనికి వెళ్ళిన తర్వాత భూమి పైన ఏం సంభవిస్తుందో అన్నది, లేక దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 70వ వారము యొక్క నెరవేర్పును 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం గమనిస్తున్నాము. 4వ అధ్యాయం ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధముగా రాయబడినది. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనము, ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? సంఘం అనేది ఫాలింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్, గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. ఇది జరిగిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత భూమి పైన మిగిలింది ఎవరు అంటే 2 గుంపులు. ఒకరు యూదులు, 2వ గుంపు యూదులు కానటువంటి వారు. వారితో దేవుడు మరి ఏ విధంగా ఆయన పరిగణించబోతున్నాడో, ఏ విధంగా వారిని ఆయన ట్రీట్ చేయబోతున్నాడో అన్నది మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వారలారా, 4వ అధ్యాయంలో పరలోకమందున్న దేవుని దర్శనం చూస్తున్నాం. 5వ అధ్యాయములో పరలోకమందున్న యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తున్నాం. ఇక్కడ 24 పెద్దలు ఉన్నారు. వీటి యొక్క టాపిక్ మళ్ళా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక విషయం సంఘం గుర్తించవలసినటువంటి సత్యం ఏంటంటే, సంఘము భూమి పైన ఉండదు. Make it very clear in your minds. You and I will not be here on this planet earth when Jesus Christ comes into the mid-air. మధ్యాకాశంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడి పొంది. 3వ అధ్యాయం తర్వాత సంఘము భూమి పైన ఉండదు. 4వ అధ్యాయము 5వ అధ్యాయము పరలోక దర్శనం ఏమిటి అన్నది మరొక మెసేజ్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అందులో ఉన్నటువంటి 24 పెద్దలు ఎవరు, అక్కడ జరిగినటువంటి తంతు ఏమిటి అన్నది నేను మరొక వర్తమానంలో వివరిస్తాను. ఇట్స్ ఎ సపరేట్ సబ్జెక్ట్. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు పరలోకంలో దేవుడు ఏం చేస్తాడంటే 7 ముద్రలను విప్పుతాడు, 7 బూరలు ఊదిస్తాడు, 7 పాత్రలను కుమ్మరించబడతాడు. ప్రియులారా, ఆ భయంకరమైనటువంటి తీర్పులు భూనివాసులపైకి రాబోతున్నాయి. భూనివాసులపైకి ఆ తీర్పులు రాబోతున్నాయి. యూదులపైకి ఆ తీర్పులు రాబోతున్నాయి. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాల క్రితము ప్రవక్తల ద్వారా, యూదా ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి మెస్సయ్య ఈ లోకానికి వస్తే, ఆ మెస్సయ్యను అవమానపరిచి ఆయనను సిలువలో చంపినటువంటి కారణాన్ని బట్టి, ఆయనను నిరాకరించినటువంటి కారణాన్ని బట్టి, యేసును మెస్సియాగా వారు అంగీకరించే వరకు ఆ తీర్పులలో దేవుడు వారిని ప్రక్షాళన చేస్తాడు. ప్రియులారా, 2వది అన్యజనులు, అబద్ధ ప్రపంచ మత వ్యవస్థ సభ్యులు, 66 అనే క్రీస్తు విరోధి మనుషులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, లోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, సంఘానికి కాదు. మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? క్రీస్తు సింహాసనం ఎదుట తీర్పు అంటే ఏంటి?
క్రీస్తు సింహాసనం ఎదుట నీ రక్షణ గురించినటువంటి తీర్పు కాదు. చాలా మందికి ఇది తెలియకనే తికమత పడిపోతుంటారు, తెలియకనే చాలా పొరపాటుగా మాట్లాడుతుంటారు. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అందరు తీసి చదవవలసిందిగా మనం చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసు ప్రభువు లేఖనముల ప్రకారము నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు. అదే కదా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. అదే కదా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో సువార్త అంటే ఏమిటో అక్కడ వివరించబడింది. ఆ సువార్తను ఎవరైతే అంగీకరించి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము నా కొరకు నా స్థానములో నా పాపానికి పర్యవస్థానంగా నా యొక్క పాపానికి వెలను కట్టించడానికి తన ప్రశస్తమైన పాపరహితమైనటువంటి రక్తాన్ని కార్చడానికి మనిషిగా వచ్చాడని, ఆ దేవుణ్ణి నా రక్షకునిగా అంగీకరిస్తున్నానని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా రక్షించబడినటువంటి వారు. హల్లెలూయా. ప్రియులారా, నీకు నాకు తీర్పులుండవు. అయితే మరి పరలోకంలో ఏం జరుగుతుంది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఎవరండి? భారతీయులే కదా? డౌటా? ఏం డౌట్ లేదు కదా. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే, ఏం డౌట్ అవసరం లేదు దానికి. వాడు చిన్న దొంగతనం చేశాడు అనుకోండి, వీని కొట్టాడు వాని కొట్టాడు, వాడిని ఎక్కడ వేస్తారు? జైల్లో వేస్తాడు. ఇంకేదో చేస్తే ఇంకేదో శిక్షలు విధిస్తారు. కానీ వాని పౌరస్థితిని తీసే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ప్రియులారా, ఈరోజు రక్షించబడిన తర్వాత నీవు నేను ఆ రక్షణలో బ్రతకాలి, ఆ సాక్షిగా బ్రతకాలి, ఆ వెలుగుకు సాక్షిగా బ్రతకాలి, ఆ నీతి క్రియలను జరిగిస్తూ బ్రతకాలి. కానీ ఇహలోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో పొరపాట్ల ద్వారా, బలహీనత ద్వారా, శరీర సంబంధమైనటువంటి బలహీనత ద్వారా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. దాన్ని బట్టి దేవుడు తీసుకొని మళ్ళా మనల్ని నరకంలో వేయడండి. దాని అర్థం ఏంటంటే పాపంలో కొనసాగమని కాదండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రియులారా, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. మన స్థితిని ఎరిగినటువంటి దేవుడు, మనల్ని అర్థం చేసుకునే మన తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరోజు సంఘం ఎత్తబడుతుంది. సంఘం మధ్యాకాశములో గౌరవమైనటువంటి బిరుదులు ఇవ్వబోతున్నాను, గౌరవమైనటువంటి గుర్తింపును నేను ఇవ్వబోతున్నాను. ప్రియులారా, లీడర్లుగా ఈ లోకంలో బ్రతకడానికి చాలా కష్టపడతారు. కొంతమంది యూత్తో నేను అంటాను, డోంట్ డిస్కరేజ్ యువర్ పేరెంట్స్ when they are in the leadership position. Without leadership they cannot live, because leadership is like that. Leadership is like that. Leadership లో ఉన్నటువంటి పేరెంట్స్ ఆ పిల్లలకు నేను చెప్పే మాట ప్రతిసారి ఏంటంటే, మీ నాన్న అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు లీడర్షిప్లోనే ఉండాలి. ఆ లీడర్షిప్లోనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్రియులారా, ఈ చిన్న జీవితంలోనే లీడర్షిప్ మనకు అంత పెద్ద మత్తును, అంత పెద్ద సంతోషాన్ని, అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఇస్తే, పరలోకంలో నుండి ఒకరోజు దేవునితో మనం రాబోతున్నాం. భౌతికమైనటువంటి రాజ్యము భూమిపైన యేసు ప్రభు ఏలబోతున్నాడో తెలుసా? అది తెలుసా మనకి? ఇంకా ఇక్కడ కూర్చోవాలి అది మనకి. ఇక్కడ ఈ చిన్న 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 రాజకీయాలు ఎవడు చేయడప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీ స్థాయి ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఐఏఎస్ ఆఫీసర్ కాడండి. ఎవడైతే పరీక్షలో నిలబడి ఆ కొన్ని సంవత్సరాలు యవన కాలంలో కఠోరమైన శిక్షణ గుండా వెళతాడో అలాంటి యోగ్యులను, అర్హులను మాత్రమే ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు అర్హులుగా ప్రకటిస్తారు కదా. ఈ చిన్న 40 సంవత్సరాల ఉద్యోగానికి అన్ని పరీక్షలైతే, పరలోకంలో యేసు ప్రభువు తన సంఘముతో పాటుగా భూలోకానికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేసే ఒక రోజు ఉన్నదని బైబిల్ గ్రంథము ఇంత సుస్పష్టంగా 19వ అధ్యాయం అంతా వివరిస్తుంటే మనం ఆలోచన చేస్తున్నామా? నీవు నేను భౌతికంగా ఈ లోకంలో రాజ్యం వెళ్ళబోతున్నాం. ఈ లోకములో భౌతికంగా యు అండ్ ఐ అలాంగ్ విత్ జీసస్ వి ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. దట్ ఈస్ ద ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?
ప్రియులారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో దేవుడు సంఘముతో పాటుగా వచ్చి సాతానును వాని యొక్క సేనలను సర్వనాశనం చేసిన తర్వాత ఆ దుష్టత్రయమైనటువంటి సాతానును, అంత్యక్రీస్తును, అబద్ధ బోధకుణ్ణి దేవుడు తీర్పు తీర్చి వారిని బంధించిన తర్వాత 1000 సంవత్సరాలు ఆయన రాజ్యం ఏలబోతున్నాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆకలి ఉండదు, ఆ రాజ్యంలో పాపం ఉండదు. మనం అనుకుంటున్నాం పర్ఫెక్ట్ గవర్నెన్స్ ఎవరు కూడా ఇవ్వలేరండి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. ఎవరిని నువ్వు నమ్ముకున్నా ఈ లోకంలో నో గవర్నమెంట్ కెన్ గివ్ యూ దట్ పర్ఫెక్ట్ గవర్నమెంట్ దట్ వాట్ యు ఆర్ యాంటిసిపేటింగ్. దట్ విల్ కమ్ ఓన్లీ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ రాజ్యములో నీవు నేను కూడా ఉంటాం తెలుసా? వాట్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్ దట్ ఈస్. ఎంత సంతోషకరమైన విషయం అండి. ఆ రాజ్యంలో నీ స్థాయి ఏదన్నది నీకు అర్థమవుతుందా? ఎగ్జామ్ రాసేవాడిని అడిగితే, నేను ప్రిపేర్ అయ్యానన్నా, నాకు ర్యాంక్ వస్తుంది, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎగ్జామ్లో తప్పకుండా నేను విజయం సాధిస్తానని. ప్రియులారా, కాన్ఫిడెంట్ లేని వాడు ఏమంటాడంటే, ఏమన్నా రాసిన ఏమన్నా వచ్చేవారు రిజల్ట్స్ వచ్చేవారో తెలియదు, లాటరీ టైప్ అనమాట. ప్రియులారా, ఈరోజు నీ స్థితి ఏంటో నీకన్నా బాగా మరొకడికి తెలియదు. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేర్ ఈస్ అ డే, నాట్ 1 year, నాట్ 2 years, నాట్ 5 years గవర్నమెంట్, బట్ 1000 years గవర్నమెంట్. అందులో నీ స్థానం ఎక్కడుంది? దేశయ్యతో నువ్వు ఎక్కడుంటావు? యేసయ్యతో ఏ పొజిషన్లో నువ్వు గవర్నెన్స్ చేస్తావు? యేసయ్యతో నువ్వు ఎలా పరిపాలన చేస్తావు? ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు ఏ కష్టమైనా, ఏ అవమానమైనా, ఏ తాత్కాలిక నింద అయినా ఆ నిత్య మహిమ కొరకు నీవు నేను భరించడానికి సిద్ధంగా ఉంటాం. చాలా మందికి ఆ మహిమ ఏమిటో, ఆ మహిమలో ఉన్నటువంటి ఘనత ఏమిటో కనీసం ఊహించలేకపోతున్నారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆయాసం, ప్రతి చిన్న విషయానికి అబ్బా నాకు చాలా ఆయాసమైంది. ప్రియులారా, ఎంత ఆయాసమైన 300 ఏళ్ళు బతకవులే, ఎంత ఆయాసమైన 70 అంటే 80 అయినా దాని వైభవం ఏంటిది? ఆయాసమే, దుఃఖమే. ప్రియుడా, మరి దేవుడు ఒకరోజు ఆయన రాబోతున్నాడు. అది 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దుష్టతయాన్ని, ఆయన పాపాన్ని నిర్మూలన చేయబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఆయనతో పాటు మనం ఏలబోతున్నాం. అందులో నువ్వు ఉండబోతున్నావా? అందులో నీ పొజిషన్ ఏంటి? లెట్స్ ఎగ్జామిన్ అవర్ హార్ట్. 21, 22 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో ఈ విధముగా రాయబడినది: అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక మీదట లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్తకులకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ప్రియుడా, when you read all these things, what a glorious hope that we have in Jesus Christ. అంత అద్భుతమైనటువంటిది. ఈ భూమిని చూసే కింద మీద అయిపోతున్నాము, ఈ ఆకాశాన్ని చూసే కింద మీద అవుతున్నాము. దేవుడు వాక్యం ఏమంటుందంటే, ఈ పాపముతో నిండినటువంటి ఆ భూమిని, ఈ లోకాన్ని ఆయన లయపరిచి నూతన ఆకాశాన్ని, నూతన భూమిని, నూతన యెరూషలేము, చేతితో కట్టబడినటువంటి ఆ యెరూషలేము భూమిలో పరలోకములో నుండి భూమిపైకి దిగి వస్తుంది. ఆ రోజు ఊహించగలరా? ఏ గ్రాఫిక్ అయినా చెప్పగలుగుతుందా? ఆ బిల్డింగ్ సైజ్ ఏంటి, ఆ బిల్డింగ్ ఎత్తెంత, ఆ బిల్డింగ్ లోతెంత, ఆ బిల్డింగ్ వెడల్పు ఎంత, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వీధులు ఎంత, ఎలా ఉంటాయి, ఆ బిల్డింగ్ లో వాటర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి మరి పంటలు ఎలా ఉంటాయి, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో బైబిల్లో అంతా వివరించాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అంత మహిమాయుక్తమైనటువంటి దర్శనం ద్వారా ప్రకటనలో దేవుడు మనకు మన భవిష్యత్తు చెబితే, చిన్న చిన్న విషయాలకు అర్ధాంతం, రాద్ధాంతం, విలువలు లేనటువంటి ప్రాకులాట ఎంతవరకు? ప్రియుడా, డోంట్ మిస్ హెవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ పీనట్స్.
డోంట్ మిస్ యువర్ హెవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ పీనట్స్. ఒక పాట నేను రాశాను, దాదాపు రామ్నగర్లో చాలా మందికి తెలుసు, చాలా ఆల్మోస్ట్ ఆల్ చర్చ్ పుస్తకాల్లో ఉన్నది, మన చర్చ్ పుస్తకంలో తప్ప. చూడాలని లేదా నీ దేవుని పట్టణము. ఈ పాట నేను రాశాను. ఎందుకు రాశానంటే, మా పెద్దమ్మ చనిపోవడానికి సిడిఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా మమ్మీ నాకు ఫోన్ చేసి పెద్దమ్మ చనిపోతుంది, కడసారి చూపుకు రమ్మన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ లోకంలో మనుషులు ఇన్ని పాపాలు చేస్తారు కదా, ఇప్పుడు కనుమూస్తే మా పెద్దమ్మ గ్యారంటీగా ఇటర్నల్ రెస్ట్కు పోతుంది, ఆమెకు హెవెన్ ఈజ్ ప్రామిస్ డెస్టినేషన్. ఈ లోకంలో చాలా మంది పాపంలో ఉన్నారు, ఇంకా మరి వారి పరిస్థితి, పరలోకం గురించి ఎవరైనా చెబితే పరలోకం గురించినటువంటి వివరణ వారికి అర్థమైతే పాపం చేయగలరా అన్నటువంటి ప్రశ్నతో కూడినటువంటి పాట. చూడాలని లేదా నీ దేవుని పట్టణము అన్నటువంటి పాటలో అన్ని ప్రశ్నలే అండి. ఆ ప్రశ్నలతో కూడిన పాట రాశాను. ఈరోజు నీకు నాకు పరలోకం అర్థమైతే, నీకు నాకు పరలోకం యొక్క మహిమ అర్థమైతే, నీకు నాకు పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క అనంతమైనటువంటి సంకల్పము అర్థమైతే, ఈ లోకంలో నువ్వు దేని కూడా అంతగా నమస్కరించవు, అంతగా నువ్వు రుచించవు. ఒక వయసులో ఉన్న వాళ్ళకు నువ్వు బిర్యానీ పెట్టినా తినరండి, అవునా? సంజయ్ రావయ్య గారు ఎప్పుడు దావత్లో నా పక్కన కూర్చుంటాడు, తిన్నాయన తిను, తినే ఏజ్ నీది అంటాడు. అంకుల్ నువ్వేం తిన్నావంటే నేను గంజి తాగి వచ్చిన అంటాడు. అరే బిర్యానీ బాగుందంలే, తినలేను నాయన, నేను తినొద్దు. ప్రియులారా, స్పిరిచువల్గా కూడా నువ్వెప్పుడైతే దేవుని సంగతులు నీ మనస్సులో అర్థమవుతాయో, దేవుని విషయాలు నీకు ప్రబోధించబడతాయో, ఈ లోకములో ఉన్నదంతా క్షణికమైనదని, తాత్కాలికమైనదని, ఈ లోకమే ఒక మాయా అని నువ్వు గుర్తిస్తావు. అప్పుడు ఈ లోకం పైన నీకు మమకారం ఉండదు, ఆ నిత్యపురం కొరకు నీవు చూపిస్తావు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసులందరూ ఎలా బ్రతికారో అక్కడ రాయబడింది. ప్రియులారా, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈరోజు నీవు నేను ఆ విశ్వాసంతో జీవిస్తాం, ఆ నిరీక్షణతో జీవిస్తాం. ఆ కృపతో ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. దేవుని రాకడ వాస్తవం, సంఘం ఎత్తబడటం వాస్తవం, ఆ తర్వాత తీర్పులు వాస్తవం, ఆ తర్వాత సంఘముతో పాటుగా క్రీస్తు భూమిపైకి రావటం, సాతాను యొక్క దుష్ట రాజ్యాన్ని ఓడగొట్టడం వాస్తవం. 21, 22 అధ్యాయంలో నూతన ఆకాశము, నూతన యెరూషలేము 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వాస్తవం. అంతవరకు దేవుడు తన ప్రణాళికను గ్రంథస్థం చేయించాడు. ప్రియుడా, ఈరోజు ఎవరు కూడా పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు. తాత్కాలికమైనటువంటి సుఖాల కొరకు, ఆనందాల కొరకు, హోదాల కొరకు పరలోకాన్ని నువ్వు నేను కోల్పోతే మనంతా దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువే ఆ పరలోకానికి మార్గం, యేసు ప్రభువే సత్యం, యేసు ప్రభువే జీవం. మరి ఆ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. దురదృష్టం ఏంటంటే ఈ లోకంలో వీరు మతాన్ని బోధిస్తున్నారు, ఈ లోకంలో మనుషుల్నికి మత మార్పిడిలు చేస్తున్నారు. మతం కాదండి, ఏ మతం బోధించలే యేసయ్య. యేసయ్య మార్గాన్ని బోధించాడు. ఏ మానవుడైతే ఆదిలో తప్పిపోయాడో ఆ ప్రణాళికలో వాని ప్రతిష్ఠించడానికి దేవుడు అనంతంగా ఎంత ప్రణాళికతో మానవుణ్ణి సృష్టించాడో, ఆ ప్రణాళికలో తప్పిపోయిన మానవుణ్ణి రక్షించడానికి దేవుడు ఏం చేశాడో అన్నది గ్రంథస్థం చేశాడు. మరలా ఎవరైతే యేసు చేసిన త్యాగాన్ని నమ్ముతారో వారందరినీ ఆహ్వానించడానికి దేవుడు రాబోతున్నాడు. ఆ రాకడలో ఎత్తబడే సంఘంలో నీవుంటే ధన్యుడవు. ఆ కృప దేవుడు దయచినగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుకు చూపించిన విషయాలు ఏమిటంటే, నీవు చూసుచున్న వాటిని మొదటి అధ్యాయంలో ఆయన ఏం చూశాడు? దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన యొక్క మహిమను చూశాడు. ఉన్న వాటిని అంటే ప్రస్తుత కాలం ఉన్నటువంటి సంఘ పరిస్థితిని ఆయన చూశాడు. మూడవదిగా 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు దేవుని నిరాకరించిన యూదులకు, యూదరేతరులకు తీర్పు తీర్చబోయే పరిస్థితిని చూశాడు. ఆ తదనంతరం 19వ అధ్యాయంలో సాతాను యొక్క త్రయాన్ని ఓడించడం, 1000 ఏళ్ల సుభిక్షమైన పరిపాలనను
చూశాడు. 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఆ నూతన యెరూషలేము, ఆ నూతన ఆకాశము, నూతన పరలోకాన్ని చూశాడు. ఈరోజు ఆ పురంలోనికి వెళ్ళే అర్హతను నీవు కలిగి ఉన్నావా? లేనట్లయితే యేసు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. ఈ లోకంలో ఎంతకాలం నేను బ్రతికినా ఇది నాది కాదు, మరి చనిపోతే నేను పరలోకానికి వెళ్ళాలని నువ్వు ఆశిస్తే ఈరోజు యేసుని అంగీకరించు. యేసే నీ పాపముల కొరకు నీ నా స్థానంలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడని. ఆయన చాతగానిగాడు కాదండి చనిపోవడానికి, ప్రేమించి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. రెండవ రాకడలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, గర్జించు సింహం వలె తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. ఆ తీర్పులో నీవు నేను ఉండకూడదు. ఎందుకంటే మనకు అవకాశం ఇవ్వబడింది. యేసు ఎవరో చెప్పబడ్డాడు, అని ఎందుకు వచ్చాడో చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు ఆ సత్యం ఏమిటో గ్రహించి కృతార్థుడవయ్యే కృప దేవుడు దయచేనుగాక. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు. ఇంత సువిశాలంగా సువివరంగా నీ వాక్యములో మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు, పాపం ఎలా వచ్చింది, ఆ పడిపోయిన మానవుణ్ణి తిరిగి నీ దగ్గరికి తీసుకురావడానికి నువ్వు చేసినటువంటి ఆ అనంత ప్రణాళిక ఏమిటి అన్నది మేము గ్రంథంలో బైబిల్లో చూసాం స్వామి. అవును స్వామి, నిన్ను అంగీకరిస్తే పరలోకమని, నిన్ను నిరాకరిస్తే నరకమని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు ప్రభా నీవు తిరిగి రెండవసారి ఈ భూమిపైకి రాబోతున్నావు. మొదటి రాకడలో గొర్రెపిల్లల దీనుడిగా రిక్తునిగా వచ్చావు, కానీ రెండవసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నీవు రాబోతున్నావు. ప్రతి మోకాలు నీ ఎదుట వంగుతుంది స్వామి, ప్రతి నాలుక నీవు దేవుడని ఒప్పుకుంటుంది, ప్రతి ఒక్కడు నీ ఎదుట వంగే రోజు ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆ శుభప్రదమైన నిరీక్షణను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును స్వామి, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సంఘమైనటువంటి మాకు కూడా నీవు ఆధిక్యతనివ్వబోతున్నావు. ఇది వాస్తవం, భవిష్యత్తులో జరగబోతున్నది స్వామి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ తదుపరి నూతన యెరూషలేము, పరలోకము, నూతన ఆకాశము, ఎంత గొప్ప వైభవమైనటువంటి ప్రవచనము, ప్రకటన స్వామి. వాటిని నమ్ముతున్నాము. ఆ స్థితిలో ఇక్కడ కూర్చున్న మాలో ప్రతి ఒక్కరము జీవించగలిగిన స్థితి, ఎత్తబడగలిగిన స్థితిని దయచేయమని ప్రకటన గ్రంథాన్ని చదువుతుండగా ఈ అవలోకనతో చదవడానికి నీ కృపను, సహాయాన్ని, నడిపింపును దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.